కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలపై హత్యాచార ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. పనిచేస్తున్న చోటే అత్యంత పాశవికంగా ఆమెపై అఘాయిత్యం జరిగిన తీరు ప్రతి హృదయాన్ని మెలిపెడుతోంది. దేశమంతా ఏకమై ఆమెకు న్యాయం జరగాల్సిందేనంటూ ముక్త కంఠంతో నినదిస్తోంది. ఆమె కథ ఇలా విషాదాంతంగా ముగియడానికి కారణమెవరు? ఆమెకు జరిగిన అన్యాయానికి సమాధానం చెప్పాల్సిందెవరు? ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాస్త్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో అంటూ అతివల మనోవేదనను కళ్లకు కట్టినట్లుగా చూపించారు మహాకవి వేటూరి. ఈ పాటలోని ఒక్కో అక్షరం నేటి సమాజంలో కొందరు మృగాళ్లు జరుపుతున్న రాక్షస క్రీడకు నిదర్శనం. అవును మరి, నేటి కాలంలో కొందరు రాక్షసుల ఆకృత్యాలకు అంతే లేకుండా పోతోంది. ఎన్ని నిర్భయ చట్టాలు వచ్చినా, ఎందరు నిర్భయలు అసువులు బాస్తున్నా ఆ రాక్షస క్రీడలకు అంతే లేకుండా పోతోంది. పొద్దున్న లేచిన మొదలు టీవీ పెట్టాలన్నా, పేపరు చదవాలన్నా భయం భయం. ఎక్కడ ఏ ఆడకూతురు అభిమానానికి అవమానం జరిగిందన్న వార్త వినాల్సి వస్తుందో అన్న భయం, ఎక్కడ ఏ చిట్టి తల్లి అసువులు బాసిందన్న వార్త వినాల్సి వస్తుందో అన్న భయం. కొందరు పశువాంచకు 6 నెలల బోసి నవ్వుల చిన్నారి నుంచి 60 ఏళ్ల వృద్ధులు సైతం బలైపోవడం నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. ఉయ్యాలలోని రోజుల బిడ్డకు సైతం రక్షణ ఇవ్వలేకపోతున్నందుకు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అసలు ఆడపిల్లలకు సొంత ఇంట్లోనే రక్షణ లేని పరిస్థితులు ఏర్పడినప్పుడు బయటకు వెళ్లిన ఆడపిల్ల క్షేమంగా నవ్వుతూ తిరిగి ఇంటికి వస్తుందన్న నమ్మకం ఇంకెక్కడుంటుంది? అరుణోదయాన్న అడుగు బయట పెట్టే చిట్టి తల్లులు అసుర సంధ్యను చూస్తారో లేదో తెలియడం లేదు. చదువు కోసమో ఉద్యోగం కోసమో బయటకు వెళ్లిన ఆడపిల్లలు ఏ కామాంధుని వికృతానికి బలైపోతారో తెలియడం లేదు. సభ్య సమాజం తలదించుకునేలా నిస్సిగ్గుగా బరితెగిస్తున్న కొందరు కీచకులు అతివలపై కీచక పర్వాన్ని కొనసాగిస్తున్నారు. వీళ్ల ఆకృత్యాలకు ఎంతో మంది అబలలు బలైపోతున్నా, మరెంతో మంది జీవితాన్ని కోల్పోతున్నా వీళ్లు మాత్రం మారడం లేదు. ఎన్ని నిరసనలు వెల్లువెత్తుతున్నా, మరెన్ని ఆందోళనలు చుట్టుముడుతున్నా ఇలాంటి వాళ్లకి చీమ కుట్టినట్లయినా ఉండడం లేదు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః అంటే ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు కొలువుంటారని భారతదేశ ఔన్నత్యాన్ని గురించి నొక్కి చెప్పారు మన పెద్దలు. కాని ఆ కాలం నుంచి ఈ కాలం వరకు స్త్రీ అంగడి బొమ్మల ఆట వస్తువులాగే ఉంది. ఆధునిక కాలంలోనూ ఆడవారిని చూసే దృష్టి పట్ల కొందరిలో ఇంకా మార్పు రాకపోవడం నిజంగా బాధాకరం. మగాళ్లకు ధీటుగా ఆకాశమే హద్దుగా అంతరిక్షానికి సైతం మగువలు దూసుకుపోతున్న నేటి కాలంలోనూ మొన్న ఢిల్లీలో ఓ నిర్భయ, నిన్న హైదరాబాద్ లో ఓ దిశ, ఇప్పుడు కోల్కతాలో ఓ అభయ. కేవలం వీరే కాదు, ఇలా విషాదాంతాలుగా ముగిసిపోయిన అబలల గాథలెన్నో. కోల్కతా జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటనలో కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. బాధితురాలు నరకయాతన అనుభవించి చనిపోయినట్టు పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేసింది. ప్రాణాలు పోయే ముందు ఆమెను ఎన్ని చిత్రహింసలకు గురి చేశారనేది బయటపెట్టింది. మర్మాంగం ఛిద్రమయ్యేలా అత్యంత కిరాతకంగా కామాంధుడు ప్రవర్తించినట్టు రిపోర్ట్ స్పష్టం చేసింది. దీంతో ప్రజాగ్రహం వెల్లువల పెల్లుబికుతోంది. బాధితురాలికి న్యాయం జరగాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు హోరెత్తుతున్నాయి. 2012 డిసెంబర్ 12న నిర్భయ ఉదంతం జరిగినప్పుడు కూడా దేశం మొత్తం రోడ్లపైకి వచ్చింది. చివరకు 2020 మార్చి 20వ తేదీన తీహార్ జైల్లో దోషులకు ఉరిశిక్ష అమలు చేశారు. ఆ రోజున కేవలం నిర్భయ కుటుంబ సభ్యులే కాదు, యావత్ దేశం సంబరాలు జరుపుకుంది. అలా 4 దోషుల్ని ఇలా ఒకేసారి ఉరితీయడం దేశ చరిత్రలోనే మొదటిసారి. ఆ తర్వాత
శంషాబాద్ లో వెటర్నరీ డాక్టర్ దిశపై జరిగిన హత్యాచార ఘటన మదమెక్కిన మగ పిశాచుల దాష్టీకానికి నిదర్శనంగా నిలిచింది. దిశ సంఘటన 2 రాష్ట్రాల ప్రజల గుండెల్ని పిండేసింది. దేశవ్యాప్తంగా ఆగ్రహవేశాలను రగిలించింది. అయితే షాద్నగర్ సమీపంలోని చటాన్పల్లి వద్ద క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేయడంతో 4 నిందితులను పోలీసులు కాల్చి చంపారు. ఈ వార్త విన్న దేశ ప్రజలందరూ ఎంతో ఆనందంతో సంబరాలు జరుపుకున్నారు. అయితే దిశ కేసులో పోలీసులు అవుట్ ఆఫ్ ది వే వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు క్రియేట్ అయింది అన్న దానిపై పెద్ద చర్చ నడిచింది. అసలు ఇలాంటి ఘటనలకు ఎవరిని బాధ్యులు చేయాలి అన్నది ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. అంటే మార్పు రావాల్సింది చట్టాల్లోనా? ఆ దిశలో సరైన చట్టాలు చేయాల్సింది ఎవరు? కేంద్రం అంటే మళ్లీ మన ప్రజాప్రతినిధులే. ఒక నిర్భయ కేసులో న్యాయం కోసం ఏళ్లుగా నిరీక్షించాల్సి వచ్చిందంటే ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాలు కూడా తమ వంతు పాత్ర పోషించాలి. ఇలాంటి అరాచకాలకు కారణాలేమిటో అన్వేషించాలి. అలాగే తప్పు చేసిన వాళ్లని చంపుకుంటూ పోతే తప్పులు ఆగిపోతాయా అంటే అది కూడా చెప్పలేం. నిజానికి అది ఓ సున్నితమైన అంశం. మనిషి బతికే హక్కును ఎవరూ కాలరాయలేరు. ఇది ఎవరూ కాదనలేని సత్యం. అయితే అసలు జీవించే హక్కు అందరిది. అలాగే అత్యంత కిరాతకంగా ఓ యువతిని హత్యాచారం చేసిన కిరాతకులకు జీవించే హక్కు అవసరమా? అది ఎవరు నిర్ధారించాలి? ఇది మరో ప్రశ్న. వీటన్నిటికీ సమాధానం దొరకనంత కాలం ఆమె కథలు విషాదాంతాలుగానే మిగిలిపోతాయి.